మిమ్మును పిలిచినవాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి. చూసారా, మిమ్మల్ని పిలిచినవాడు ఎవరు? యేసు ప్రభు. మిమ్మల్ని పేరు పెట్టి పిలిచినవాడు. నీ పేరు సునీత కావచ్చు, శ్రావణ్ కావచ్చు, లేకపోతే రాబర్ట్ కావచ్చు, శామ్యుయల్ కావచ్చు, లేకపోతే ఏ జాన్ కావచ్చు, ఏ పేరన్నా కావచ్చు. నువ్వు పేరు పెట్టిన దేవుడు ఎవరు? ఆయన పరిశుద్ధుడు. కాబట్టి నీవును పరిశుద్ధంగా ఉండాలని ఆయన కోరుతున్నాడు. అందుకనే దేవుని వాక్యం ఉంది, బికాస్ బీ హోలీ బికాస్ ఐఎమ్ హోలీ. మనం సేవించే దేవుడు పరిశుద్ధమైన దేవుడు. అందుకనే పరిశుద్ధతను కోరుతున్నాడు. పరిశుద్ధత నీ జీవితంలో పరిశుద్ధత ఉన్నదా? అనేక సార్లు వివాహంలో పరిశుద్ధత ఉన్నదా? నువ్వు నీ నిజ జీవితంలో పరిశుద్ధత ఉన్నదా? నువ్వు ఆఫీస్కి వెళ్తున్నావు, నువ్వు ఆఫీస్లో పరిశుద్ధంగా జీవిస్తున్నావా? నువ్వు సేవ చేస్తున్నావు, సేవలో పరిశుద్ధత ఉందా? ఈ మాట చెప్పినప్పుడు నాకు అనేక సార్లు నాన్నగారు జ్ఞాపకం వస్తారు. మేము ప్రమోషనల్ ఎవాంజలిస్ట్, కొంతమంది మా ప్రమోషనల్ ఎవాంజలిస్ట్ చూస్తున్నారు, వారికి తెలుసు నాన్నగారు పెట్టిన గ్రౌండ్ రూల్. జాగ్రత్త వినాలి, సేవకులు జాగ్రత్త వినాలి. నాన్నగారు పెట్టిన గ్రౌండ్ రూల్ ఏంటి అనగా, మీరు గృహాలను దర్శించేటప్పుడు భర్త లేకపోతే, పిల్లలు లేకపోతే, భర్త పిల్లలు లేకుండా భార్య ఒక్కతింట్లో ఉన్నప్పుడు ఆ గృహాన్ని దర్శించుటకు వీలు లేదు. బెంచ్ మార్క్ అంతే. అనేక సార్లు మాతో గతంలో పనిచేసిన కొంతమంది స్టాఫ్ని డాడీ ఎంతగానో సీరియస్ అయిన సంఘటనలు నాకు తెలుసు. పరిశుద్ధత. ఎందుకు అనగా సేవలో పరిశుద్ధత, వివాహంలో పరిశుద్ధత, విద్యలో పరిశుద్ధత, కాలేజీలో పరిశుద్ధత, స్కూల్లో పరిశుద్ధత, నువ్వు చేసిన సేవ ఆఫీస్లో పరిశుద్ధత. ఎందుకు నేను చెప్తాం కాదు, ప్రభు వాళ్ళు చెప్తున్నా, నేను పరిశుద్ధుడును కాబట్టి మీరును పరిశుద్ధులుగా ఉండు అని చెప్తున్నారు. చూడండి, అదే రీతిగా మనం చూసినట్లయితే మత్తయి సువార్త 5వ అధ్యాయము 48వ వచనము. మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు కనుక మీరును పరిపూర్ణులుగా ఉండెదరు. అది చూసారా, పరిపూర్ణులు అంటే పర్ఫెక్ట్. బికాస్ therefore be therefore perfect even as your father which is in heaven is perfect. పరలోకమునున్న తండ్రి పరిపూర్ణుడు కాబట్టి, పర్ఫెక్ట్ కాబట్టి మనల్ని కూడా పర్ఫెక్ట్. ప్రభు వారి జాగ్రత్త వినాలి. ప్రభు వారి హృదయాభిలాష ఏంటో తెలుసా? ఒక్క మాటలో చెప్పాలంటే, నువ్వు పరిశుద్ధంగా ఉండాలని, పరిపూర్ణులుగా ఉండాలని, సంతోషంగా ఉండాలని, ఆనందంగా ఉండాలని, దీవించబడాలని. ఈ భూలోకంలో నువ్వు జీవిస్తూ కష్టాలు, నష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు ఎదుర్కొంటూ దేవుని మీద ఆధారపడుతూ దేవుడు ఇచ్చిన పరిశుద్ధతలో జీవించుట ద్వారా దేవునికి మహిమ కలగాలి.